హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మేమందరం రెడీ అయ్యి యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మేమైతే కొత్తగా ఆటో తీసుకున్నాము. ఇంకా మేము నలుగురము, మాతో పాటు ఆటో కూడా జాయిన్ అయిపోయింది. ఇంకా మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి, మాకు ఆటో కూడా మంచిగా నడవాలని చెప్పేసి మీరైతే అందరు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మా ఆడపడుచులు వాళ్ళు ఈయన అందరూ రావాలి, అందరం కలిసి పూజ పెట్టించుకోవాలని చెప్పేసి మేమైతే చాలా అనుకున్నాము. ఇంకా లాస్ట్ మేము సండే అయితే అనుకున్నాము, కానీ ఆ రోజు పౌర్ణమి ఉందని చెప్పి పోస్ట్పోన్ చేసాము. ఇంక ఈరోజు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బిజీగా ఉన్నాము, ఇంకా నెక్స్ట్ టైం కలుస్తామని చెప్పేసి అనగానే మేమైతే వెళ్తున్నాము గుట్టకి. సో చూసారా, గుట్ట టెంపుల్ అయితే ఉంటుంది కదా కింద, అక్కడ నుండి ముందుకు వెళ్ళాలి. దారి అయితే ఇంతకుముందు వేరే దగ్గర చేస్తుండే, ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే అక్కడ వేస్తుండే, కానీ ఇప్పుడు అక్కడ లేదంట. సో ఇంకా మేము అలాగే స్ట్రైట్గా అయితే వెళ్ళాము. ఈరోజు ట్యూస్డే కూడా చాలా పబ్లిక్ అండి. ఇంకా లాస్ట్ వీకెండ్ కదా, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయని చెప్పి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది గుట్టలో అయితే. లాస్ట్ సండే నుంచి మొన్న సండే వరకు అయితే 85 కోట్లు వచ్చాయంట హుండీ లెక్క. చూడండి ఎంత పబ్లిక్ ఉంటుందో. చూసారా, ఇక్కడ బోర్డు కూడా వచ్చింది వాహనాల పూజకు. ఇక్కడ దారి అని చెప్పి బోర్డు నుంచి కొంచెం మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి. అంటే గుట్టపైకి వెళ్ళే దారే, కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళిన బోర్డు ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళామంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ షెడ్ ఉంటుంది. షెడ్కి ముందు కూడా మనకు బోర్డు అయితే ఉంటుంది. మొత్తం చాలా ఓపెన్ ప్లేసు. ఇక్కడ కేసీఆర్ గారి హెలికాప్టర్ వస్తుంది కదా, అక్కడే దాని పక్కకే ఉంది ఇది కూడా షెడ్డు. ఇంకా నరసింహస్వామి వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. చాలా నమ్మకంతో రావాలి ఇక్కడ. పూజలు వాహనాలకు పూజ చేయించుకోవాలి, కానీ చాలా మంచి జరుగుతుందని అయితే చాలామంది అంటూ ఉంటారు. మేము ఇంతవరకు తీసుకున్న వెహికల్స్ కూడా ఇక్కడ పూజ చేయించాము, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ రాగానే ఇంకా టోకెన్ తీసుకున్నాము. టోకెన్ తీసుకున్న తర్వాత పూలదండ, ఇవి మనం ఆటోకి అయితే కడతారు కదా నల్లదండ, ఇంకా అది. సో ఇంకా అవైతే ఇచ్చారు. ఇంకా ఇక్కడ తను రెడీ చేస్తుంది. ఈలోపు పంతులు గారి దగ్గరికి వెళ్ళే వరకు పంతులు అయితే ఫోన్ కట్ చేయని చెప్పేసి అన్నారు. సో ఇంకా అక్కడ పూజ చాలా బాగా చేశారు పంతులు గారు. తర్వాత ఆటోకి పూజ చేయించారు. ఇంకా నన్ను వీడియోస్ వద్దమ్మా, పూజ చేసేటప్పుడు పూజనే చేయాలని చెప్పి అన్నారు. నాకు సెకండ్ టైం ఇది. సో ఇంకా తర్వాత పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత మన పూజకు వచ్చే వరకు ఇంకా వీడియో అయితే తీసుకున్నాము మేము. ఇంకా మనం ఆచారంలో, హిందూ సాంప్రదాయంలో మనం గుమ్మడికాయ కొట్టండి ఏదైనా కొత్త పని అయితే మనం మొదలు పెట్టాం కదా. సో ఇక్కడ గుమ్మడికాయతోటి అయితే డిష్ తీసి మా ఆయన అయితే కొడుతున్నారు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాము మేము అంతకుముందే. 10 years బ్యాక్ మా ఆయన ఆటోనే తోలాడు. తర్వాత ప్రెస్ రిపోర్టర్గా ఛాయిస్ వచ్చింది. తర్వాత ఇంకా పర్సనల్ బిజినెస్ అలాంటివి చేసాము. ఇంకా తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయి మళ్ళీ ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి వెహికల్ అయితే తీసుకున్నాము. సో ఆటో మంచిగా నడిచి మా కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ముందుకు నడవాలని చెప్పి ఆ నరసింహస్వామిని అయితే నేను కోరుకున్నాను. ఇంకా పూజకి మా అత్తయ్య మిస్ అయింది. మా అత్తయ్య ఆశీర్వాదంతో మేమైతే ఆటో తీసుకోగలిగాము. మా అత్తయ్యనే మాకు చాలా హెల్ప్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇంకా తను లేనందుకు మాకు చాలా అన్ఈజీగా ఉంది. కాకపోతే తీసుకొని 3 days అవుతుంది, ఇంకా పూజ పెట్టేయాలని చెప్పి అందరూ అంటుంటే పూజ అయితే చేయించాము. అత్తయ్య కాల్ చేస్తే పర్వాలేదు చేయించండి పూజ, నేను ఎక్కడున్నా ఆశీర్వాదం మీకే ఉంటుందని చెప్పి అన్నది. అంతకంటే పెద్ద మాట, ఇంకా పెద్ద ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కన్నతల్లి ఆశీర్వాదం ఉంటే మనం కోటి దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే, ఏమంటారు నిజమేనా? ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నా వీడియోస్ ఇంకా ఇలాగే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా అందరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. 600 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మీకు గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేస్తాను తొందరలోనే. ఇంకా June 8కి మా పాప బర్త్డే ఉంది. ఇంకా ఆ రోజు నేనైతే అనౌన్స్ చేస్తాను. తర్వాత గిఫ్ట్ కూడా ఏంటో కూడా చెప్తాను మీకు. ప్రతి వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.